లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటైన జోజిలా సొరంగం నిర్మాణంలో తుది ఘట్టం విజయవంతంగా పూర్తయింది. సొరంగం రెండు వైపులను కలిపే చివరి పేలుడుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్రిగ్గర్ నొక్కారు. సొరంగంలో 2.5 మీటర్ల దూరంలోని బ్రేక్ త్రూ ప్రదేశాన్ని విజయవంతంగా పేల్చివేశారు. ఈ బ్రేక్ త్రూతో జమ్మూ కశ్మీర్ లద్దాఖ్లను అనుసంధానించాలనుకునే దశాబ్దాల నాటి కళ సాకారమైంది. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక అనుకున్న సమయం కంటే 6 నెలల ముందే బ్రేక్ త్రూ కార్యక్రమం నిర్వహించింది నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇప్పటి వరకు 85% పనులు పూర్తయ్యాయి. ఈ సొరంగం 2028 ఫిబ్రవరిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ల మధ్య గంటన్నరగా ఉన్న ప్రయాణ సమయాన్ని ఈ సొరంగ మార్గం 15 నిమిషాలకు తగ్గించేసినట్టవుతుంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఒకే సొరంగంలో ఇరువైపులా రాకపోకలు సాగించేలా జోజిలా నిర్మించారు. 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల వ్యాసంతో అర్ధచంద్రాకారంలో దీన్ని రూపొందించారు. రోడ్లు, సొరంగాలు, వంతెనలతో కలిపి మొత్తం పొడవు 30 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇందులో జోజిలా మార్గం 13 కిలోమీటర్లకు పైనే. కశ్మీర్ లద్దాఖ్ మార్గంలో సోన్మార్గ్ సమీపంలోని బాల్తాల్ నుంచి ద్రాస్ కార్గిల్ సమీపంలోని మీన్మార్గ్ ప్రాంతం వరకు ఈ టన్నెల్ అనుసంధానమై ఉంటుంది. కొండల పైభాగం నుంచి సొరంగంలోనికి 474, 367, 213 మీటర్ల పొడవున 3 షాఫ్ట్స్ అంటే గాలి వెలుతురు వచ్చేలా నిలువుగా తవ్వే మార్గాలు నిర్మించారు. సొరంగం మధ్యలో 460 మీటర్ల పొడవుతో 3 కీలక వంతెనలు నిర్మించారు. మంచు తుఫాను సంభవించినప్పుడు రక్షణ చర్యల కోసం 2.35 కిలోమీటర్లతో 7 కృత్రిమ సొరంగాలు కూడా ఏర్పాటు చేశారు. 450 మీటర్స్తో స్నో గ్యాలరీలు నిర్మించారు. ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే ఈ షాఫ్ట్స్ నుంచి రక్షణ చర్యలు చేపట్టడానికి వీలుంటుంది. ఇక ఇటు రవాణాకు మాత్రమే కాకుండా దేశ భద్రతలో ఈ టన్నెల్ కీలకంగా వ్యవహరించబోతోంది. సాధారణంగా ఒక సొరంగంలో ఒకవైపు మాత్రమే రవాణా చేస్తుంటాం, కానీ ఇక్కడ ఇరువైపులా రాకపోకలు సాగించేలా జోజిలాను నిర్మించారు. ఈ సొరంగ మార్గం పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకోబోతుంది. మంచు దుప్పటి తెరలు, జంట సొరంగాలు ప్రధాన ఆకర్షణగా ఉండగా 365 రోజులు లద్దాఖ్ వెళ్లేందుకు వీలు కావడంతో స్థానికులకు దేశంలోని ఇతర ప్రాంతాలతో నిరంతరం రాకపోకలు సాగించే వీలుంది.